నేరరైతే సమాజ నిర్మాణంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని తోగుట సేయి లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. నేరాలను నియంత్రించడానికి, భద్రతను పెంచడానికి సీసీటీవీ ఉపయోగపడుతుందన్నారు. రాజీవ్ రహదారి కలిగిన తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమైన ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలలో కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో సర్పంచ్ కొయ్యాడ వెంకటేశం గౌడ్ పాలకవర్గంతో కలిసి ప్రజలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తోగుట సిఐ లతీఫ్, కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. సీసీటీవీలో ఉంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. సర్పంచ్ కొయ్యాడ వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల కోసం పోలీసు వారు చేస్తున్న ప్రయత్నానికి మేమందరం సహకరిస్తామని హర్షం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించి ముందుకొచ్చిన దాతలను పోలీసులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల పెద్దలు, యువకులు, కుకునూరుపల్లి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఈ సీసీ కెమెరా ఇన్స్టలేషన్ గురించి కొత్త కెమెరాలు లేవు కాబట్టి ఇన్స్టలేషన్ గురించి ఇక్కడ గ్రామ సంబంధించిన సర్పంచ్తో పాటు వార్డు మెంబర్స్, వివిధ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు అందరూ, అన్ని పార్టీ వాళ్ళు, ఎస్ఐతో పాటు కుకునూరుపల్లి ఎస్ఐ, ఇక్కడ ఉన్నటువంటి బీపీఓ అందరూ కూడా ఒక గ్రామ సభగా ఏర్పాటు చేసుకొని వాళ్ళతో మాట్లాడగా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇప్పుడు సర్పంచ్ సంబంధించినటువంటి వాళ్ళ టీం ఒక 3 సీసీ కెమెరాలు ఇచ్చే విధంగా, అదేవిధంగా రామరెడ్డి గారు ఒక సీసీ కెమెరా ఇచ్చే విధంగా, మళ్ళీ అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పెద్దలు అందరూ, ప్రజలందరూ కూడా ఇక్కడ తలా ఒక 5,000 రూపాయల లెక్క అందరూ కూడా ఈ సభలో ఇప్పుడు కూర్చొని ఒక అరగంటలోనే 1,00,000 రూపాయల వరకు తలా ఒక 5,000 అట్లా 10,000 అట్లా అందరు ముందుకొచ్చి 1,00,000 రూపాయలు ఈ రోజు 2 రోజుల్లో ఇచ్చేసి ఈ 4-5 రోజుల్లో సీసీ కెమెరాస్ అన్ని కూడా విలేజ్లో ఏర్పాటు చేసినందుకు మా పోలీస్ తరఫున వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా గ్రామానికి తోట సిఐ లతీఫ్ గారు మరియు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఎందుకనగా మా గ్రామంలో ఇదివరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అన్నీ చెడిపోయినాయి కాబట్టి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటే చాలా ఉపయోగాలని చెప్పడం జరిగింది. ఏంటంటే వాస్తవానికి మా ఊర్లో హైవే రోడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చిపోయే వాహనదారు ఎవరో కొత్తగా వస్తుర్రు, దొంగతనాలు జరుగుతున్నాయి, పిల్లలు కూడా రకరకాల బండ్లు స్పీడ్ పోవడం కానీ, మద్యం బానిసం కానీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అరికట్టడం కోసము గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే మా గ్రామ ప్రజలు బాగుంటారని వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి గాను సార్ వాళ్ళు మమ్మల్ని అడిగేసరికి గ్రామంలో పెద్ద మనసు తలా ఇంత వేసుకొని 1,00,000 రూపాయలు మరియు 4 సీసీ కెమెరాలు రావడం జరిగింది. ఇవన్నీ 2 రోజుల్లో చందాలు వసూలు చేసుకొని కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్తా ఉన్నాం.